హల్లెలూయా. దేవుని నామానికి స్తుతులు కలుగును గాక. మీ అందరికీ కూడా ఈ సెకండ్ సర్వీస్కి ఆహ్వానాలు, శుభము, వందనాలు తెలియచేస్తా ఉన్నాను. యేసు క్రీస్తు నామమున మనమంతా సజీవుల లెక్కలు ఉన్నాం. ఆమేన్. ఎంతమంది సజీవుల లెక్కలు ఉన్నారో వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ కమ్స్, వాట్ ఎవర్ ఇట్ గోస్, నో ప్రాబ్లం, we praise the living God. Amen. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. 10వ వచనం నుంచి పర్వాలేదు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పి అయిన శిల్పకారుని వలె పునాది వేసితేనే మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునేవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది క్రీస్తు యేసే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్ని నుండి తప్పించుకొనుకున్నట్లు రక్షింపబడును. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్యాసేజ్ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఏమని కోట్ చేస్తూ ఉన్నాడంటే, ఒక పునాది వేయబడ్డది, ఆ పునాది మీద ప్రతి ఒక్కరు కూడా కట్టుకొంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వేయబడ్డ ఈ పునాది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు మీద వేయబడ్డ ఈ పునాది, దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కడతా ఉన్నారని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, బంగారంతో కొంతమంది కడతా ఉన్నారు ఆ పునాది మీద, కొంతమంది వెండితో కడతా ఉన్నారు, కొంతమంది వెలగల రాళ్ళు అంటే మేబీ వజ్రాలు, వైడూర్యాలు అయి ఉండొచ్చు, వాటితో కడతా ఉన్నారు. కొంతమంది గడ్డితో కడతా ఉన్నారు, కొంతమంది కర్రతో కడతా ఉన్నారు, కొంతమంది కొయ్య కాలుతో కడతా ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితము పునాది క్రీస్తే, కానీ కట్టడము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మెటీరియల్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పౌలు భక్తుడు అద్భుతమైన మెటీరియల్స్ మనకు చెప్తా ఉన్నాడు. ఏంటంటే బంగారము, చాలా జాగ్రత్తగా వినండి, బంగారము, వెండి, తర్వాత అమూల్యమైన రత్నాలు, వజ్రాలు, వీటితో ఒకడు కడతా ఉన్నాడు, తన బిల్డింగ్ని కడతా ఉన్నాడు. మామూలుగా మనం సాధారణంగా ఇటుకలు, ఇసుక, రాయి వీటితో కడతాం బిల్డింగ్స్. ఈ ఆత్మీయమైన జీవితం విషయంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరేమో చాలా ప్రెషస్ దాంతో కడతా ఉన్నారు, ఒకరేమో గడ్డితో కట్టుకుంటున్నారు, కొయ్యకాలతో కడతా ఉన్నారు, తర్వాత ఇంకోటి ఏంటి, కర్రతో కడతా ఉన్నారు. 2 రకాల కేటగిరీస్. ఈ 2 రకాల కేటగిరీస్లో మనం దేనికి చెందినమో మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరి పని పరీక్షించబడుతుంది. ఇక్కడ ఏంటి ఈ కట్టడం? ఈ కట్టడం వ్యక్తిగత జీవితం అయి ఉండొచ్చు. నీ వ్యక్తిగత జీవితం, నువ్వు ఏ విధంగా నువ్వు కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని. రెండవది నీ కుటుంబం అయి ఉండవచ్చు. నీ కుటుంబంలో నీ పిల్లల జీవితం, లేదా నీ చుట్టుపక్కల ఉన్న నీ బంధువులు, నీకు తెలిసిన వారి జీవితం, అక్క చెల్లెల అన్నదమ్ముల జీవితాలు, వాళ్ళకి ఒకవేళ నువ్వు సరి చేయగలిగితే ఆ జీవితం, లేదా నీ ఉద్యోగం, లేదా నీ చదువు, లేకపోతే నీ బిజినెస్, ఏదన్నా సరే, లేకపోతే మినిస్ట్రీ, పరిచర్య, పాస్టర్స్, ఏ విధంగా కడతా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వ్యక్తిగతమైన ఈ జీవితము, కుటుంబ జీవితము, లేకపోతే నీ వ్యాపారము, నీ యొక్క పద్ధతి, అది ఏమైనా సరే
నువ్వు దేవుని పద్ధతిలో కట్టకపోతే, కడుతున్నాం అందరం, ఏదో ఒకటి కడుతున్నాం, అది ఏదో ఒకటి నువ్వు కట్టినట్లయితే, దేవుని లోపల నీ యొక్క ఆ కట్టడము లేనట్లయితే, పునాది క్రీస్తే, నువ్వు రక్షణ పొందినవు, బాప్తిస్మం పొందినవు, నువ్వు మారు మనసు పొందినవు, అన్నీ ఉన్నది. కానీ నీ యొక్క పైన కట్టే కట్టడం నీతితో కడుతున్నావా, సమాధానంతో కడుతున్నావా, ప్రేమతో కట్టుకుంటున్నావా, క్షమించే దాంతో కడుతున్నావా, లేదా లోకస్తుల లాగానే పైకి కనబడడానికి పెద్ద కట్టడం ఉంటుంది, కానీ ఒక రోజు అంట, ద జడ్జిమెంటల్ డే, ఒక రోజు వస్తుంది, నీ కట్టడాన్ని దేవుడు పరీక్షిస్తాడు. దేంతో పరీక్షిస్తాడంటే అగ్నితో పరీక్షిస్తాడు. ఈ రెండు కేటగిరీస్లో మనం గమనించినట్లయితే, బంగారం భూమి కింద దొరుకుతుంది, వెండి కూడా ఎక్కడ దొరుకుతుంది? అన్ని గ్రౌండ్ కిందనే దొరుకుతాయి. వెలగల రాళ్ళు ఇవన్నీ కూడా కిందనే దొరుకుతాయి. రెండోది ఏంటంటే తక్కువ క్వాంటిటీస్లో దొరుకుతాయి. నువ్వు బంగారంను ఎడ్ల బండి మీద ఎక్కించుకొని తేలేవు. దేని మీద తెస్తావు? ఇంత డబ్బు తీసుకెళ్తే ఇంత కొద్దిగా తీసుకొస్తాం. తర్వాత ఇంకొక ప్రశస్తమైన డిఫరెన్స్ ఏంటంటే, గడ్డి, కర్ర ఇవన్నీ చీప్గా దొరుకుతాయి, బంగారము చాలా ఎక్స్పెన్సివ్. తర్వాత భూమి కింద దొరుకుతాయి, తక్కువ క్వాంటిటీస్లో దొరుకుతాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి. తర్వాత ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కర్ర, గడ్డి, కొయ్య చీప్గా ఉంటాయి, ఎక్కువ దొరుకుతాయి, అన్ని భూమి మీద పైననే దొరుకుతాయి, భూమి కిందగా ఉండవు అవి. ఈ క్యారెక్టర్స్ని మనం రెండింటిని చూసినట్లయితే, అగ్నితో పరీక్షించబడ్డప్పుడు బంగారం ఏమవుతుంది? చెప్పండి, బంగారం ఏమవుతుంది? పుటము వేయబడి ప్రశస్తంగా అవుతుంది. ఆమేన్. మీకు భయం వేస్తుండొచ్చు, కానీ మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. యామ్ ఐ బిల్డింగ్? నేను దేంతో కట్టుకుంటున్నా? చాలా ఇంపార్టెంట్ అది. నువ్వు యేసు ప్రభుని నమ్మినావు, వెరీ గుడ్, చాలా మంచిది. నీ పునాది గట్టిగా వేసుకున్నాడు, ఏసయ్య వేసిండు ఆ పునాది. దాని మీద నువ్వు కట్టడం దేంతో కడుతున్నావు? చాలా చాలా విలువైనది. ఎందుకంటే అగ్నితో పరీక్షించబడుతుంది. ఒక శ్రమ వస్తుంది, నీకు భయంకరమైన శ్రమ వస్తుంది. గాఢ అంధకారపులో నుంచి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, రోగం వస్తుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంటుంది. నువ్వు ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళినప్పుడు మొత్తం కాలిపోయి బూడిదై కూర్చుంటుందా? ప్రశస్తమైన బంగారంలాగా బయటకు వస్తుందా ఆ బిల్డింగ్? హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ రెండు విషయాల్లో మనము చాలా ప్రత్యేకించబడ్డము, ప్రత్యేకంగా ఉండాలి కూడా. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనే ఆ అంశానికి నిన్ను నువ్వు లోపరుచుకుంటే, ఖచ్చితంగా నీ జీవితాన్ని బంగారంతో కట్టుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. మనం మత్తయి 6:6 చదువుదాం. ఏమని రాయబడి ఉందంటే అక్కడ, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేయనప్పుడు ఒక పని చేయమంటుండు దేవుడు. ఏమంటుండంటే, అంతకుముందు ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేసిన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అక్కడ ఏమని రాయబడిందంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే
దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా కాకుండా అక్కడ ఒకవేళ నువ్వు ప్రార్థించేటప్పుడు ఒకవేళ అంటే నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు, అలా మెన్షన్ చేయలేదు దేవుడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే మస్ట్, నువ్వు తప్పక ప్రార్థన చేయాలి. ఏం చేయాలని ఉంది అక్కడ? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా ఈ తలుపు వేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మీరు 2 Kings 4:4 చదవండి. తలుపు వేసుకోవాలి. దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. వ్యక్తిగతమైన ప్రార్థన, మనము సమూహంగా ప్రార్థన చేస్తాము, చాలా మంచిదే. ఇద్దరము కలిసి ప్రార్థన చేస్తాము, చాలా మంచిదే. కానీ నీ వ్యక్తిగత జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఏం చేయమని చెప్తున్నాడంటే, నువ్వు గదిలోనికి వెళ్ళినప్పుడు తలుపు వేసుకోవాలి. ఎందుకు దేవుడు అంత పర్టికులర్గా చెప్పిండు ఆ విషయం? ఎందుకు అంత మెన్షన్ చేసిండు? యేసయ్యనే చెప్పిండు, ఎవరో మామూలు శిష్యుడు చెప్పలేదు. యేసయ్య తనకు తానుగా చెప్తుంటాడు ఏమని? నువ్వు గదిలోనికి వెళ్ళినప్పుడు నీ తలుపు వేసుకో. ఇక్కడ ఒక చిన్న స్టోరీ 2 Kingsలో ఉంది, 2వ రాజుల్లో ఒక స్టోరీ రాయబడి ఉంది. అదేంటో చూద్దాం. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవని ఎంత మటుకు ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని ఎద్దు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పెను. చాలు. అయితే ఇక్కడ ఇంకొక స్టోరీ జరిగింది. ఇక్కడ 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, ఎలీషా శిష్యుడు ఆయన ఏమవుతాడంటే చనిపోతాడు. ఆ యాజకుడు ఆయన చనిపోయిన తర్వాత, ప్రవక్త ఆయన చనిపోయిన తర్వాత ఆమె విడో అవుతుంది, విధవరాలు. ఈ ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఏమని అంటుందంటే, ఇదిగో నీ దాసుడు చనిపోయిండు, మరి ఆయనకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చకపోతే నా కుమారులు 2 ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతా అంటున్నారు, నేనేం చెయ్యాలి అని అడుగుతుంది. అయితే ఆ ఎలీషా గారు ఏం చెప్తారంటే, ఎలీషా ప్రవక్త ఏమని చెప్తాడంటే, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి నీ దగ్గర ఏముందని అడుగుతాడు. అడిగితే నూనె కుండ ఒకటి ఉందంటది. సరే అన్ని పాత్రలు తెచ్చుకో ఇంట్లోకి, ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేయమంటాడంటే, గది తలుపు మూసేయి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా దేవుడు చెప్తున్న ఈ గొప్ప మర్మము? నీ గది తలుపు మూసేయి. ఎందుకంటే నీ గది తలుపు మూసిన తర్వాతనే నీ మెరకల్ అక్కడ ఉన్నది. హల్లెలూయా. నీ అద్భుతము తలుపు లోపల, మూయబడ్డ తలుపు లోపల ఉన్నది. చాలా పర్టికులర్గా చెప్తా ఉన్నాడు. ఈ తలుపు వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యు షుడ్ నాట్ డిస్ట్రాక్ట్. ఆటంకపరచబడకూడదు. ఏమవ్వకూడదు? పరచబడకూడదు. ఎన్నో విషయాలు నిన్నేం చేస్తాయంటే, దేవుని మీద ఉంచవలసిన నీ దృష్టిని పక్కకు తప్పిస్తాయి. దాని కొరకు దేవుడు ఏమంటుండంటే, నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నువ్వు ఎవరిని కలవడానికి వస్తున్నావంటే, సర్వశక్తి గల పరలోకమందున్న నీ తండ్రిని నువ్వు కలుసుకోవడానికి నీ గదిలోనికి వస్తా ఉన్నావు. హల్లెలూయా. దాని విషయంలో నీకు ప్రత్యక్షత కలిగినట్లయితే, పరలోకపు తండ్రి అక్కడ నీ దగ్గర ఉంటాడు, అక్కడ నీ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడన్న ప్రత్యక్షత నీకు కలిగినట్లుంటే, ఈ మాటకు అర్థం నీకు అర్థమవుతుంది. వెంటనే నువ్వేం చేస్తావంటే, లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకొని వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ నువ్వేం చేస్తావంటే, అబ్బా తండ్రి అని నువ్వు మొరపెడతావు.
ఈ ప్రార్థనలో జరిగే గొప్ప సంగతి ఏంటంటే, నువ్వు మార్పు చెంది రూపాంతరపరచబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతో బాధతో ఉంటావు, నువ్వు ఎంతో సారోతో ఉంటావు, పెయిన్తో ఉంటావు, అవమానంతో ఉంటావు, ఎన్నో రకాలుగా నీ ప్రయాసం ఉంటుంది. నీ మనసులో చెప్పుకోలేని అనేకమైన సంగతులు, నిగూఢమైన సంగతులు నీలో దాచబడి ఉంటాయి. నువ్వు ఎవరితో షేర్ చేసుకోవు, కనీసం నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ నువ్వు షేర్ చేసుకోవు. నీ మనసు ఒక అగ్నిగోళంగా ఉంటుంటుంది. అటువంటి పరిస్థితిలో నీకు కావాల్సింది ఎవరంటే దేవుని యొక్క సహవాసము, దేవుని సన్నిధి నీకు కావాలి. ఎందుకంటే మనము క్రియేట్ చేయబడ్డది, ప్రతి ఒక్కరము నిర్మించబడ్డది. ఎందుకొరకు నిర్మించబడ్డామంటే ఆయన కొరకు నిర్మించబడ్డాం. హల్లెలూయా. ఒక చోట దావీదు భక్తుడు రాస్తా ఉన్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. నీ హైట్ ఎంత, నీ సైజ్ ఎంత, నువ్వు ఎంత ఉన్నావు, నువ్వు ఎంతలా ఉన్నావు, నువ్వు అసలు నీ కళ్ళ సైజ్ ఎంత నీకు కూడా తెలియకపోవచ్చు. నీ యొక్క ఫేస్ స్ట్రక్చర్ ఏంటి, నీ బాడీ స్ట్రక్చర్ ఏంటి, అన్నీ కూడా ఆయన ఇంట్రెస్ట్గా దగ్గరుండి తన చేతులతో నిన్ను ఆయన పోలికకు చెప్పుగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా గొప్ప మర్మం. మనం ఏంటో ఆయనకు తెలుసు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి వంటి వారమని తెలుసు. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, గాలి దాని మీద వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను సేవించు. నువ్వు ఎక్కడ సేవిస్తావంటే ప్రార్థనలో తలుపు వేసుకొని ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆయనను సేవిస్తావు. నీకు ఒక సంగతి తెలుసా, నీ జీవితంలో మొదటి వ్యక్తి యేసయ్యనే. ఆమేన్. హల్లెలూయా. చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులలో ఉంటారు. ఎన్నో స్టోరీస్ మనం వింటూ ఉన్నాము. మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు, మన యొక్క అక్క చెల్లెలు మనల్ని విడిచిపెడతారు. అంతదాకా మంచిగా ఉన్నోళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఈ అన్నిటిలో నిన్ను అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి యేసయ్య మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నీ బాధను నువ్వు షేర్ చేసుకోవాలంటే, నీ రోగమును షేర్ చేసుకొని నువ్వు చెప్పాలంటే చెప్తే వినే వ్యక్తి ఆయన ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత మంచి దేవునిని ప్రతిరోజు నువ్వు కలుసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఎలీషా నువ్వు వెళ్ళు, నీకేముంది అంటాడు. నా దగ్గర చిన్న నూనె బుడ్డి ఉంది అంటదామె. ఆ నూనె బుడ్డి నువ్వేం చేయంటే పాత్రలలో పోయి, దేంట్లో పోస్తావు? పాత్రలలో పోయి. నీ లోపలున్న ఒక నూనె ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కొద్దిగానే ఉంది నీకు, నీ బలము కొద్దిగానే ఉంది, నీ శక్తి కొద్దిగానే ఉంది. నువ్వు చెప్తుంటే నీ భర్త విననే వినడు, నీ భార్య విననే వినదు. ఏమి చేసినా మార్పు లేని వాళ్ళు. ఆ కొద్దిగా ఉన్న ఆ విశ్వాసమును తలుపు వేసుకొని నీ ఇంటి నిండా నింపుకో. హల్లెలూయా. ఇంటి నిండా నింపుకో. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు నీకు ప్రత్యక్షత దయచేయునుగాక. దేవుడు వినగల చెవులను గ్రహించగల హృదయం దయచేయునుగాక. హల్లెలూయా. ఆమేన్. అయితే వశిష్ఠి రాణి మనకందరికి తెలుసు. వస్తి రాణి. ఆ వస్తి రాణి ఏం చేస్తుందంటే, రాజు ఇన్వైట్ చేస్తాడు రమ్మని. ఆమె చాలా బిజీగా ఉంటుంది. ఎంత బిజీగా ఉంటుందంటే, నేను ఇక్కడ చాలా పని చేస్తున్నా,
మేబీ స్త్రీల మీటింగ్ అయి ఉండొచ్చు. ప్రార్థన స్త్రీల మీటింగ్ చేస్తున్నా, నాకు టైం లేదంటది. ఏం చేస్తాడు రాజు? అమ్మా నమస్తే, నిన్ను ఇక చూడను నేను, నువ్వు రాణిగా ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఎస్తేర్ రాడేం చేస్తుంది? పిల్లవాడు రాజు పిల్లవకపోయినా ఆ రాజు సన్నిధికి నేను వెళ్తాను, చనిపోయినా సరే ఆయన సన్నిధి నాకు కావాలి, ఆయన యొక్క గ్రేస్ నాకు కావాలి. చనిపోవడానికి సిద్ధమై కూడా రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. తన దేశాన్ని రక్షించుకుంటుంది ఆమె. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చుట్టూ సమస్యలు ఉన్నాయి, వాటిని నువ్వు సాల్వ్ చెయ్యలేవు కాక చెయ్యలేవు. నీ జీవిత కాలము ఎంత కాలం ఉంటుందో అంత కాలము అవి అలాగే నీ ఎదుట ఉంటాయి. నీకు నిజముగా ఒకవేళ జ్ఞానం ఉన్నట్లయితే, పరలోకపు జ్ఞానము నీకున్నట్లయితే, ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తలుపు వేసుకొని లోపలికి వెళ్ళు. దేవుని కృప కొరకు వేడుకో. మొదట ఆయన నిన్ను మారుస్తాడు. నీ లోపల ఉన్న చెత్త చెదారం తీసేసి బంగారముతో నీ గృహాన్ని కడతాడు. హల్లెలూయా. బంగారముతో నీ గృహాన్ని కడతాడు. ఎప్పుడైతే బంగారంతో నీ గృహము కట్టబడ్డదో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎట్టి పరిస్థితి వచ్చినా సరే తట్టుకునే శక్తిని, షైన్ అయ్యే శక్తిని, అందరూ నిన్ను మెచ్చుకునే శక్తిని, నిన్ను ఘనపరిచి నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడటము ప్రజలు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం అది. అందుకే మార్తా మరియమ్మ ఇద్దరి సంగతి కూడా మనకు తెలుసు. మార్తమ్మ ఏం చేస్తుందంటే యేసయ్యకు మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మన లోపల చాలా మందిమి మనం ఏం చేస్తున్నామంటే అన్ని పనులతో ఉంటాం, చాలా బిజీగా ఉంటాం. ఎంత బిజీగా ఉంటామంటే టైం ఉండదు మనకి ఎవరైతే జీవం ఇస్తారో, ఎవరైతే మనల్ని రక్షించగల సమర్థుడో ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు బిజీగా ఉంటాం. అందుకే యేసయ్య మార్తాతో చెప్పేటప్పుడు ఏమంటాడు? మార్తా మార్తా. అందరితో ఈరోజు ఉదయకాలం చెప్తా ఉన్నాడు, అమ్మా ఉత్తమమైనది ఒక్కటే. అది ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మరియమ్మ ఏర్పాటు చేసుకుంది. సో మరి ఏర్పాటు చేసుకోవడము మనందరికి చూస్ అంటే మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ నాట్ గివెన్. చూస్ అంటే ఇది నాకు కావాలి అనడం చూస్. మరియమ్మ ఇది నాకు కావాలి. అదేంటి? దేవుని దగ్గర కూర్చొనే ఆ సన్నిధి నాకు కావాలని ఆమె తీసుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.